ఛత్తీస్గఢ్ లో 2 రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. 10 మంది చనిపోగా పలువురు గాయపడ్డారు. బిలాస్పూర్ జైరామ్ నగర్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో లాల్ ఖదాన్ ప్రాంతంలో మెము ప్యాసింజర్ గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దాంతో పలు బోగీలు పట్టాలు తప్పాయి. ఒక బోగీ ఏకంగా గాల్లోకి ఎగిరింది. పలువురు ప్రయాణికులు వీటిలో చిక్కుకుపోయారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంతో బిలాస్పూర్ హౌరా లైన్లో రైళ్ల రాకపోకలకు పూర్తి అంతరాయం ఏర్పడింది. పలు సర్వీసులను అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. వైద్య సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకున్నారు. దెబ్బతిన్న కోచ్లను పట్టాల నుంచి తొలగిస్తున్నారు. ఈ రైలు ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, ఛత్తీస్గఢ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ రైలు ఏకంగా గూడ్స్ రైలును ఢీకొట్టింది. దాని ఘటనలో ఇప్పటి వరకు 10 మంది చనిపోయారు, చాలా మంది గాయపడ్డారు. సో వారందరినీ క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రధానంగా సిగ్నలింగ్ వ్యవస్థలో తలెత్తినటువంటి లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా అంచనా వేస్తున్నారు. దీనిపైన రైల్వే శాఖ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రధానంగా ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ సమీపంలో ఉన్నటువంటి లాల్ ఖదాన్ అనేటువంటి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సాయంత్రం సమయంలో ప్యాసింజర్ రైలు ఏకంగా గూడ్స్ ట్రైన్ ఉన్నటువంటి పట్టాలపైకి వెళ్ళింది. దాంతో ఎదురుగా ఉన్నటువంటి ఆ గూడ్స్ వ్యాగన్ వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆ ఢీకొన్నటువంటి తీవ్రతకు ఏకంగా ప్యాసింజర్ సంబంధించినటువంటి ట్రైన్ బోగీలను కూడా గాల్లోకి లేచినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఇది ప్రమాద తీవ్రతకు అద్దం పడుతుంది. ఇంత దారుణమైనటువంటి ఇంత ఘటన జరగడానికి ప్రధానమైనటువంటి కారణం సిగ్నలింగ్ వ్యవస్థలో తలెత్తినటువంటి లోపం కారణంగానే ఒకే ట్రాక్ పైకి 2 రైళ్లను వదిలిన ఫలితంగా ఈ ఘటన జరిగినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే నిజానికి ట్రైన్లలో కొత్తగా యాంటీ ట్రైన్ సొల్యూషన్ డివైస్ అనేది తీసుకొస్తామని మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, రైల్వే మంత్రి చెప్తున్నారు. కానీ అది ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. సో అది కనుక అమలు అయితే ఏకంగా 2 కిలోమీటర్ల ముందే ఒకే ట్రాక్ పైన కనుక 2 ట్రైన్స్ ఎదురెదురుగా వస్తే ఆటోమేటిక్ గా బ్రేకులు పడేటువంటి ఒక వ్యవస్థ ఈ ఏసీడీ లో ఉంది, యాంటీ కొల్యూషన్ డివైస్. కానీ ఆ ఏసీడీ అనేది ఈ ట్రైన్ లో ప్యాసింజర్ ట్రైన్ లో లేనట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దాని ఫలితంగానే ఇంత భయంకరమైనటువంటి సంఘటన జరిగింది. సో దీనికి సాంకేతికంగా జరిగినటువంటి లోపమా, లేకుంటే ఆ స్టేషన్ మేనేజర్ దీన్ని మెయింటైన్ చేయాల్సినటువంటి సిగ్నలింగ్ వ్యవస్థను కంట్రోల్ చేయాల్సినటువంటి మనుషులు చేసినటువంటి అధికారులు చేసినటువంటి తప్పిదం కారణంగా ఇంతమంది చనిపోయారు అనేది విచారణలో తేలేటువంటి అవకాశం ఉంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.